ఇప్పుడైతే మన పెద్ద డిఫెండర్ వర్సెస్ మన జీప్ వ్రాంగ్లర్ అనమాట. రెండింటికి మధ్యలో తగ్గ ఫార్. చూద్దాం ఏ గెలుస్తుందో. 1 2 3 స్టార్ట్. అది తీసుకొచ్చి మీరు రెండు దుమ్ములు వేస్తున్నాయి అనమాట. ఇది 4 పైలు తిరుగుతున్నాయి, దీనికి దానిలో 4 పైలు తిరుగుతున్నాయి. మొత్తం ఇట్లా మొత్తం ఊరికేస్తున్నాయి అనమాట. చూసుకొచ్చి తిరుగుతున్నాయి. వావ్ క్రేజీ వాళ్ళ ప్రాబ్లం అయ్యాయి. తీసుకొచ్చి మొత్తం దుమ్ములు వేస్తున్నాయి. మొత్తంలో అయితే మన జీప్ వ్రాంగ్లర్ అయితే గుర్తుపోతా ఉంది. చూడండి దుమ్ములు ఎట్లా వేస్తున్నాయి. చూసుకోవచ్చు మీరు మన డిఫెండర్ వర్సెస్ మన సైబర్ ట్రక్ అనమాట. ఇప్పుడు రెండింటిలో ఏది గెలుస్తుందో చూద్దాం. చూసుకోవచ్చు మీరు మొత్తంలో అయితే మన సైబర్ ట్రక్ అయితే గుంజుకొని పోయింది అనమాట. మీరు అసలు మన హైపర్గా కారు తిరుగుతుంది, 4 వీల్స్ తిరుగుతున్నాయి. ఎట్లా గుంజుకోవచ్చు మీరు, ఇది బ్రేక్ పట్టిస్తాం కానీ అసలు ఆవిడలేదండి. చూసుకోవచ్చు మీరు మొత్తం. గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈరోజు ఏంటంటే మన దగ్గర అన్ని క్రాలర్స్కి మధ్యలో తగోఫర్ పోటీ అయితే పెట్టబోతున్నాం. సో వీడియో స్కిప్ అయితే చేయకూరి, చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది అనమాట ఈ వీడియో. ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని పవర్ఫుల్ కార్స్ అనమాట. సో ఇప్పటివరకు ఎప్పుడైతే వేయలేదు ఈ కంటెంట్, సో ఇప్పుడైతే వేసేద్దాం. వీడియో స్కిప్ చేయకూరు. అలాగే కొత్త విషయాలు కామెంట్ లైక్ అయితే వేయరి, సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఇది చూడొచ్చు మీరు, మన దగ్గర అయితే డిఫెండర్ అవుతుంది తెలిసేది. ఆ లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి 15,000. దీంతో మన ఆపోజిట్ ఏంటంటే మన బడా సైబర్ ట్రక్ అనమాట. సో ఈ రెండింటికి మధ్యలో తగ్గ ఫార్. దాని తర్వాత మన హై స్పీడ్ గాడి, దీని కాస్ట్ వచ్చేసి 9,000. ఈ రెండింటికి మధ్యలో తగ్గ ఫార్. నెక్స్ట్ వచ్చేసి మన జీప్ క్రాలర్ అనమాట, వ్రాంగ్లర్ క్రాలర్. ఇది ఈ 4 మధ్యలో తగ్గ ఫార్ అయితే పెట్టబోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఏది విన్ అవుతుందో. సో వీడియో స్కిప్ అయితే చేయకూడదు. అలాగే కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేయరి. చూసుకోవచ్చు మీరు మన హై స్పీడ్ వర్సెస్ మన జీప్ వ్రాంగ్లర్ అనమాట. చూద్దాం ఏదైతే. రెండు హాబీ గ్రేడే, రెండు హై కాస్టే, రెండింటి కలిపి 40,000 అనమాట. 1 2 3 స్టార్ట్. ఆగడే లేదు ఇది చూసుకోవచ్చు మీరు. మరోసారి అయితే టెస్ట్ చేద్దాం. ఇంతకుముందు అయితే మొత్తంలో అయితే గుంజుకొని పోయింది మన పెద్ద సైబర్ ట్రక్, మన జీప్. 1 2 3 స్టార్ట్. చూసుకోవచ్చు మీరు, అసలు ఆగడే లేదు అది. జీపే అది చూసుకోవచ్చు, మొత్తంలో అయితే గుంజుకొని అయితే దొరుకుతూ ఉంది అది. చూసుకోవచ్చు మన పెద్ద సైబర్ ట్రక్ వర్సెస్ మన హై స్పీడ్ గాడి అనమాట. రెండింటికి మధ్యలో టోచిన అనమాట. అది చూసుకోవచ్చు ఏ గెలుస్తుందో చూద్దాము. 1 2 3 స్టార్ట్. అది చూసుకోవచ్చు. అరే దాన్ని 4 పైలు తిరుగుతలేవు, 4 పైలు తిరుగుతున్నది. సో మన సైబర్ ట్రక్ అయితే అసలు కదలలేదు, ఎందుకంటే బ్యాటరీ డెడ్ అయినట్టుంది ఇది. సో అసలు మూమెంటే లేదు ఇది. చూసుకోవచ్చు మీరు మొత్తంలో అయితే మన సైబర్ ట్రక్ అయితే గుంజుకొని పోయింది అనమాట. బ్యాక్ సైడ్ ఇది చూసుకోవచ్చు మీరు మన డిఫెండర్ వర్సెస్ మన సైబర్ ట్రక్ అనమాట. ఇప్పుడు రెండింటిలో ఏది గెలుస్తుందో చూద్దాం. చూసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టార్ట్. 1 చూసుకోవచ్చు మీరు మన డిఫెండర్ ఇట్లా గుంజుకోవచ్చు చూడండి. 4x4 ఎట్లా తిరుగుతుంది, దీని పైన డ్యాన్స్ చేస్తుంది డైరెక్ట్. మన సైబర్ ట్రక్ అసలు పని వచ్చింది చూడొచ్చు. ఈ క్రాలర్స్ ఇవి యాక్చువల్గా అసలు గుంజలేకపోతుంది. మన సైబర్ ట్రక్ ముంగడ పైన ఎట్లా తిరుగుతుంది చూడండి. మన డిఫెండర్ అయితే డ్యాన్స్ అయితే చేస్తుంది. చూసుకోవచ్చు మీరు ఇట్లా తిరుగుతుంది. 4 వీల్స్ తిరుగుతుంది. సో తిరుగుతుంది చూడండి. మొత్తంలో అయితే మన డిఫెండర్ అయితే విన్ అయిపోయింది అనమాట ఈ ఛాలెంజ్లో. ఇట్లా గుంజుకోవచ్చు మొత్తం అయితే. నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద సైబర్ ట్రక్ వర్సెస్ మన హైపర్గో జీప్. చూద్దాం ఏది గెలిస్తే ఏది ఓడిపోతుందో. ఓకే 1 2 3 స్టార్ట్. చూసుకోవచ్చు మీరు, అసలు మన హైపర్గో కారు తిరుగుతుంది, 4 వీల్స్ తిరుగుతున్నాయి. ఎట్లా గుంజుకోవచ్చు మీరు, ఇది బ్రేక్ పట్టిస్తాం కానీ అసలు ఆవిడలేదండి. చూసుకోవచ్చు మీరు మొత్తంలో అయితే మన హైపర్గో తిరుగుతుంది. జీపే చూసుకోవచ్చు. 4 వీల్స్ తిరుగుతున్నాయి, దుమ్ములు వచ్చింది ఇక్కడ వేడొచ్చు. జారుతుంది, మొత్తం బ్రేక్ పట్టేసినా కానీ ఆవిడలేదు ఇది యాక్చువల్గా. ఇప్పుడైతే మన పెద్ద డిఫెండర్ వర్సెస్ మన జీప్ వ్రాంగ్లర్ అనమాట. రెండింటికి మధ్యలో తగ్గ ఫార్. చూద్దాం ఏ గెలుస్తుందో. 1 2 3 స్టార్ట్. అది చూసుకోవచ్చు మీరు, రెండు దుమ్ములు వేస్తున్నాయి అనమాట. ఇది 4 పైలు తిరుగుతున్నాయి, దీనికి దానిలో 4 పైలు తిరుగుతున్నాయి. మొత్తం ఇట్లా మొత్తం ఊరికేస్తున్నాయి అనమాట. చూసుకోవచ్చు తిరుగుతున్నాయి. వావ్ క్రేజీ వాళ్ళ ప్రాబ్లం అయ్యాయి. చూసుకోవచ్చు మొత్తం దుమ్ములు వేస్తున్నాయి. మొత్తంలో అయితే మన జీప్ వ్రాంగ్లర్ అయితే గుర్తుపోతా ఉంది. చూడండి దుమ్ములు ఎట్లా వేస్తుంది. క్రేజీ క్రాలర్ భయ్యా. రెండింటి కలిపి 50,000 అనమాట. మొత్తంలో అయితే మన జీప్ అయితే గుంజుకొని పోతుంది.
సో మొత్తంలో అయితే మన జీప్ అయితే విన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో మన డిఫెండర్ అయితే ఓడిపోయింది. సో ఇంకొక టెస్ట్ అయితే వేయబోదాం మనం. ఏది అయితే వద్దుదాం ఏంటంటే చూసిరు కదా మన డిఫెండర్ వర్సెస్ మన జీప్ ర్యాంగ్లర్, తర్వాత మన సైబర్ ట్రక్, తర్వాత మన హై స్పీడ్ గాడి. దాని మీద బుర్ర అయితే తీసేసినాం. సో వీడియో ఎలా అనిపించిన కామెంట్ అయితే వేయర్రి. మొత్తంలో అయితే ఏది గెలిచింది, మొత్తంలో అయితే మన హైపర్గో కార్ గెలిచింది. చూసిరు కదా దీని పవర్. మొత్తం మెటల్ ట్యాక్సెస్ ఇవన్నీ యాక్చువల్గా మొత్తం మెటలే ఉంటుంది. ఇది మొత్తం మెటలే, మన టాయ్ గ్రేడ్ కార్ టైప్ కాదు ఇది, హాబీ గ్రేడ్ ఇది. సో అందుకే అట్లా ఉంది. ఓకే మొత్తంలో అయితే విన్ అయిపోయింది అనమాట. 3 హాబీ గ్రేడ్లే, ఒకటి ఇది టాయ్ గ్రేడ్ ఇది. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయాలి. కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.